రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళొస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిరు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వర రెడ్డి అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో, మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ. సాగులో ఒకరు ఉన్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది, పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ఓలను తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్దిండా? సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాలో వాళ్ళకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. 7 times 7 విడతలుగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చి అని ఉంటుంది, అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు పంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష.